హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ముక్కు పొడక హీరో శ్రీకర్ గారు. హాయ్ సార్. హాయ్ హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. బాగా తెలుగు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ దానిలో బాగా అల్లరి చేసేది ఎవరు? అల్లరి అంటే మా అన్నయ్య, కిట్టు అన్నయ్య. చాలా అల్లరి. అల్లరికే ఇంకొక నిక్ నేమ్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మా అన్నయ్య వస్తాడేమో, కిట్టు అన్నయ్య. సో మీకు అమ్మాయిలు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. నాకా? అయ్యో, అలా ఏం లేదు. లేదు, మీరు కనుక ఇది సోషల్ మీడియా చూస్తే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ. అవునా? అవునా, నిజమా? చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నారు, కానీ ఎంతమంది అమ్మాయిలకి ప్రపోజ్ చేశారండి? అప్పుడెప్పుడో బిఫోర్ ఇండస్ట్రీ అయితే. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. బిఫోర్ ఇండస్ట్రీ ప్రపోజ్ చేశానండి, ఒకసారి చేశాను. అది పోయింది, బ్రేకప్ అయిపోయింది. ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. కన్నడ బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తుంటారు మాకు ఆపర్చునిటీస్ లేకుండా అవుట్ సైడ్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళ దృష్టిలో అది వాళ్ళు చెప్పేది కరెక్ట్, తప్పు. ఒకటి నేను క్లారిటీ దానికి ఏమి ఇవ్వగలనంటే, ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు మీరు చెప్పాలంటే, మేము ఇక్కడ వచ్చి ఇక్కడే తిని మేము లాంగ్వేజ్ నేర్చుకోకపోతే, లాంగ్వేజ్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే, నేను మా డిగ్రీ చదువుతున్నప్పుడు మా నాన్నగారు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఇదయ్యారు. అంటే మా అమ్మగారు ఆ ఇంటి ఓనర్షిప్ తీసుకొని మా అమ్మ నడిపించారు కదా. ఒక లేడీ అయి ఉండి మా మదర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అదంతా క్రెడిట్ మా అమ్మకే ఇవ్వాలండి. మా అమ్మ వల్లే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. హాయ్ యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ముక్కు పొడక హీరో శ్రీకర్ గారు. అంటే ఈయన గురించి నేను చాలా సర్చ్ చేశాను, సెట్కి వచ్చాం కాబట్టి. సెట్లో వాళ్ళందరితో అడిగాను ఎలా ఉంటారు ఏంటని. యాక్చువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా, అందరూ ఎలాంటి మూడ్లో ఉన్నా సరే వెళ్ళి హ్యాపీగా అందరినీ కూల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తారంట. సో ఇప్పుడు నెక్స్ట్ నా ప్రాబ్లం కూడా చెప్దామని ఇక్కడికి వచ్చేసాను. హాయ్ సార్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. బాగా తెలుగు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఫస్ట్ నాకు ఇదే చెప్పారు, మీ సెట్లో అందరూ ఎవరెవరు ఏంటి అని నేను చెప్తున్నప్పుడు నాకు హీరోయిన్ ఐశ్వర్య గారు చెప్పారు. సో వెరీ కూల్ గాయ్. అంటే ఎవరు కొంచెం కోపంగా ఉన్నా, సాడ్గా ఉన్నా వెళ్ళి ఏమైంది అన్నిటికీ ఒక పరిష్కారం చెప్తారంట కదా మీరు. కాదు, ఒకసారి అంటే అందరితోనూ బాగుంటా. ఏదో ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఎంఎస్ నారాయణ గారు చెప్తారు, మీరు లైఫ్ నా సీరియస్గా తీసుకోకపోయేసరికే ఇంత సీరియస్గా ఉందంటే ఇంకా మీరు సీరియస్గా తీసుకుంటే ఇంకెంత సీరియస్ అవ్వచ్చు అని. సో అంటే అది చెప్పే ముందు నుంచే నేను కొంచెం కూలు, అది చూసాక ఇంకా కూల్ అయిపోయాను. సో దానికి అందరితోనూ బాగుంటా. ఏమైనా ప్రాబ్లం ఉంటే నేను ఏమైనా చెప్పాలి అనిపిస్తే నాకు ఖచ్చితంగా చెప్తా, అంతే. సూపర్. అసలు యాక్చువల్లీ అంటే హీరో అనగానే వెరీ కొంచెం డిగ్నిటీ ఇట్లా, అంటే మనం వెళ్ళి మనతోనే వచ్చి మాట్లాడాలి. సో కొంచెం అట్లా లెవెల్ చూపించడం, ఏదో ఒక ఇద్దరు ముగ్గురు అసిస్టెంట్లు అంతా చూస్తూ ఉంటాం బేసిక్లీ. సో వెరీ డౌన్ టు ఎర్త్. యాక్చువల్లీ అలా ఉండడం చాలా గ్రేట్ థింగ్ కదా. అంటే అందరితో బాగుండాలి, అంతే అండి. అందరూ హ్యూమన్స్, మేము హ్యూమన్. అందరితో బాగుండాలి. చేసే పని వేరే వేరే ఉండొచ్చు, కానీ అందరితో బాగుండాలి. అది నా మెయిన్ లైఫ్లో. సూపర్. సో ఎక్కడి నుంచి మీ సీరియల్ జర్నీ? అంటే తెలుగుది అడుగుతున్నారా లేకపోతే ఓవరాల్ అడుగుతున్నారా? ఓవరాల్గా అడుగుతున్నాను. ఓవరాల్ అంటే అది థియేటర్ చేశానండి. యాక్చువల్లీ యువర్ ఫ్రమ్ బెంగళూరు అండి. బెంగళూరు. ఓకే. సో నేను అక్కడ కన్నడలో ఒక థియేటర్ చేశాను, కోర్స్ చేసి. తర్వాత 2019లో ఫస్ట్ సీరియల్ చేశాను, ఇక్కడిది వదినమ్మ రీమేక్ అక్కడ. ఓకే. సో అది చేశాను. తర్వాత కోవిడ్ వల్ల 1.5 year బ్రేక్ తీసుకున్నా. తర్వాత సెకండ్ ప్రాజెక్ట్ చేశాను అక్కడ కన్నడలో. అండ్ థర్డ్ ప్రాజెక్ట్కి వచ్చేసరికి కొంచెం ఒక గెస్ట్ రోల్ చేస్తే చాలా నేమ్ అండ్ రికగ్నిషన్ వచ్చేసింది, ఫేమ్ వచ్చింది. సో అది చేయగానే ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. సో
అండ్ ఇంత మంచి టీము జీ తెలుగు వాళ్ళు, నాకు ఇంత మంచి టీము, ఇంత మంచి ప్రొడక్షన్ అండ్ ఇంత మంచి డైరెక్టర్, సో అందరినీ ఇచ్చారు. సో వెరీ థ్యాంక్ఫుల్ టు జీ తెలుగు. సో అందరూ అదే చెప్తున్నారు, యాక్చువల్లీ టీం చాలా బాగుంది, నిజంగా టీం ఫ్యామిలీలా ఉంది, టీం 100%. వదిలి వెళ్ళాలనిపించట్లేదు ఎవరికి 100%. అని ఇప్పుడు కూడా ఐశ్వర్య గారు కూడా సేమ్ యాక్చువల్లీ ఆన్ కెమెరా కాదు, ఆఫ్ ద కెమెరా మాట్లాడేటప్పుడు కూడా నాకు ఇదే విషయం చెప్పారు. సో సూపర్. అంటే తెలుగులో మీ సీరియల్స్ నా ఫస్ట్ సీరియల్ అండి ఇది. అండ్ బై గాడ్స్ గ్రేస్ నాకు ఏంటది మంచి రికగ్నిషన్ దొరికింది. అండ్ ఇది మోర్ దెన్ 3 years అయిపోయింది అనుకుంటా, ఆర్ జూలైలో టెలికాస్ట్ అయింది. సో 3 years టెలికాస్ట్ అయ్యి షూట్ అయ్యి 3 years అయినా 900 ఎపిసోడ్స్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయింది. మోర్ దెన్ 920 episodes అయిందండి ఇప్పటికి. ఓకే. సో 1000 అయితే ఖచ్చితంగా అవుతుందని ఒక ఎదురు చూస్తున్నాం అందరం టీము. అండ్ అదే అండి లక్ అంటే దేవుడి ఆశీర్వాదం అంటాను నేను దాన్ని. అండ్ ఇంత మంచి టీము, ఇంత మంచి ప్రొడక్షన్. అండ్ మా డైరెక్టర్ ఇప్పుడే మారారు, బిఫోర్ ఉన్న డైరెక్టర్ వచ్చి అశోక్ రావు. అశోక్ రావు సార్ వచ్చి ఇప్పుడు గరణ మొగుడులో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ చేయలేకపోతున్నారు. సో వాళ్ళు ఉన్నప్పుడు అంతే. సో ఇంత మంచి టీం, ఎవరైనా ఒక్కరైనా ప్రాబ్లం ఉంటారండి సెట్లో చెప్పాలంటే Yes. యూజువల్గా. కానీ మా టీంలో ఎవరు ప్రాబ్లం ఇచ్చేవాళ్ళు లేరు. అండ్ ఇంత మంచి టీం దొరికినందుకు చాలా లక్కీ అండి, చాలా లక్కీ. మీ దానిలో బాగా అల్లరి చేసేది ఎవరు? అల్లరి అంటే మా అన్నయ్య, కిట్టు అన్నయ్య. చాలా అల్లరి. అల్లరికే ఇంకొక నిక్ నేమ్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మా అన్నయ్య వస్తాడేమో, కిట్టు అన్నయ్య. సో మేము అదే చెప్పారు, ఐశ్వర్య గారు కూడా అదే అది చెప్పారు. చెప్పారా? సో ఆయన ఫుల్ అల్లరి అవును. అండ్ ఈయనేమో ఫుల్ కామ్ అండ్ అందరికి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ చేస్తుంటారు అన్నారు. సో వెళ్ళేటప్పుడు నాకు కూడా ఒక ప్రాబ్లం ఉంది చెప్దామని చెప్పేసి. చెప్పండి, ఇదే నాకేమైనా చెప్పడానికి ఉంటే చెప్పండి. సో యాక్చువల్లీ ఇప్పుడు నేను కూడా ఆర్టిస్ట్గా చేయాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు? ఆర్టిస్ట్గా చేయాలంటే ఫస్ట్ ప్రిపేర్ అయ్యి వస్తే కొంచెం హెల్ప్ అవుతుందండి. ప్రిపేర్ అయ్యి వచ్చిన వెంటనే నాకే కష్టమైంది, ప్రిపేర్ అవ్వకుండా వస్తే ఇంకా కష్టమైపోతుంది. సో ప్రిపేర్ అయ్యి వస్తే కొంచెం కొన్ని రోజులు తీసుకుంటాయి, తర్వాత సెట్ అయిపోతారు. అందుకేం అయిపోతారులేండి ట్రై చేస్తే. సో జర్నలిస్ట్ అండ్ యాంకరింగ్ నుంచి ఆర్టిస్ట్ అవ్వచ్చు అంటారా? ఖచ్చితంగా అవ్వచ్చండి, ఎవరైనా అవ్వచ్చు. యాక్టింగ్ అనేది మీరు ప్యాషనేట్తో, యాక్టింగ్ ఒకటే కాదు, ఏదైనా మీరు ప్యాషనేట్తో ట్రై చేస్తే దేవుడు ఒక మార్గం చూపిస్తాడు. సో ఈజీగా అయిపోతుంది, మేము అనుకోవాలంతే. మీరు అనుకోండి, Yeah. వెళ్తూ ఉండండి రైట్ వేలో, ఖచ్చితంగా దొరికేస్తాం. డెఫినెట్గా నేను అదే అనుకుంటున్నాను, ఆర్టిస్ట్ అవ్వాలని. సో ఖచ్చితంగా మీరు కూడా చెప్పారు కాబట్టి అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు తెలుగు ఎలా నేర్చుకున్నారు? అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడు తెలుగు కష్టం కదా, సో మీకు అక్కడ లైవ్ రికార్డింగ్ ఉంటుంది రైట్? అవును. సో ఇక్కడ వచ్చేపాటికి డబ్బింగ్ చెప్పడం అది బెస్ట్ ఉందా, ఇది బెస్ట్ ఉందా? యాక్చువల్లీ ఇదే బెస్ట్ అండి. ఎందుకంటే హాయిగా ఉండొచ్చు, షార్ట్ రెడీ అయినప్పుడు వెళ్ళొచ్చు. కన్నడలో ఎట్లంటే లైవ్ ఉంటుంది కాబట్టి పొద్దున్న నుంచి సీన్ పేపర్ పెట్టుకొని కూర్చొని చదువుతూ ఉండాలి. అండ్ ఎందుకంటే మేమే చెప్పాలి కాబట్టి, ఎంత పెద్ద డైలాగ్ ఉన్నా మేమే చెప్పాలి. సో అది కొంచెం టఫ్. ఇదైతే ఫ్రీగా పడుకొని ఉండొచ్చు, షార్ట్ రెడీ అంటే రావచ్చు, నీట్గా హెయిర్ కౌంట్ చేసుకొని వాళ్ళు చెప్తారు, వినేది చెప్పేదండి. సూపర్ వస్తుంది. మీ ఫ్యాన్ భలే ఉందండి. అవునా, థ్యాంక్ యూ అండి. చెమట్లు కారిపోతున్నాయి అవును కాబట్టి చూసాను. పెట్టుకున్నా. యాక్చువల్గా మనం ఏం రెగ్యులర్గా అనుకోకండి. అయ్యా అలా ఏం లేదు పాపం, చాలా స్వెటింగ్ స్వెట్ వచ్చేస్తుంది. వచ్చేసిందండి. సో భలే ఉంటాయండి ఇలా చిన్న చిన్న ఫ్యాన్లు, మనం అందరం సీరియల్స్ లోనే మేము చూస్తుంటాం. అవును, వాడొచ్చండి. సీరియల్స్ లో ఎక్కువ వాడతారు, డిఫరెంట్. సో ఇక్కడ అందరూ different లైటింగ్ fans. కూడా ఫుల్ చాలా heat. వేడిగా ఉందన్నమాట. అవునండి. దానివల్ల మీకు ఇట్లా అంతా ఉంటుంది అవును. అన్నమాట. కానీ భలే ఉంది, థ్యాంక్ చాలా యూ బాగుంది. థ్యాంక్ యూ. ఏంటంటే next time నుంచి 12 మేము hours కూడా 12 hours మేకప్ వేసుకుని ఉంటాం, ఇంత లైట్ లో ఉంటాం కాబట్టి స్వెట్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సో మీకు అమ్మాయిలు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. నాకా? అయ్యో అలా ఏం లేదు, లేదు. మీరు కనుక ఇది సోషల్ మీడియా చూస్తే ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ. అవునా? అలా ఏం లేదండి. పర్లేదు, అంటే అసలు చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తున్నారు, కానీ ఎంతమంది అమ్మాయిలకి ప్రపోజ్ చేశారు అడుగు? నేను ఎప్పుడు ఎవరికి ప్రపోజ్ చేయలేదండి. అసలు నమ్మా అండి ఇది. అప్పుడెప్పుడో బిఫోర్ ఇండస్ట్రీ అయితే ప్రపోజ్ చేశాను అనుకోండి, దాని తర్వాత అయితే ఎప్పుడు లేదండి. సో అంతేనా? అంతే. బిఫోర్ ఇండస్ట్రీ ప్రపోజ్ చేశారు? చేశానండి ఒకసారి, College. చేశాను, అది పోయింది, బ్రేకప్ అయిపోయింది. ఏం ఇప్పుడు ఆ చెప్పారు? story బ్రేకప్ అయిపోయిందా? అంతే, పోయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఓన్లీ వర్క్ కాన్సన్ట్రేట్ అంతే. వర్క్ మీద కాన్సన్ట్రేషన్ అంతే. చేస్తున్నారు. సో బ్రేకప్ అయిన తర్వాత జ్ఞానోదయం వచ్చిందంటారు? నిజంగా వచ్చిందండి. దానికి అట్లీస్ట్ ఇప్పుడు ఏదో చేస్తున్నా లైఫ్లో. ఇది మరీ టూ మచ్ అండి. బ్రేకప్ అయినందుకే జ్ఞానోదయం వచ్చింది, అట్లీస్ట్ చేస్తున్నారంట. బ్రేకప్ కాకపోతే ఇంకా మంచి చేసేవాళ్ళేమో కదా. అంటే నా వేలో మేబీ ఇలా ఉండొచ్చండి. లేదు అసలు దొరకట్లేదు, బట్ ఫైన్. ఎవరైనా అదే చెప్తూ ఉంటారు, సింగిల్గా ఉండే వాళ్ళు ఎక్కువ సాధిస్తారు. 100% అండి, 100%. నిజమా? నిజమండి, నిజం. ఫోకస్డ్గా ఉంటే చాలు. చాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే సింగిల్గా ఉంటే
మీరు ఏ అమ్మాయి ప్రొఫైల్ అయినా చెక్ చేయొచ్చు, ఎవరి ప్రొఫైల్ అయినా లైక్ చేయొచ్చు, ఎవరికైనా మెసేజ్ చేయొచ్చు. మిమ్మల్ని అడిగేవాళ్ళు, చెక్ చేసేవాళ్ళు, క్వశ్చన్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. మాకేం హ్యాపీ అనిపిస్తే అది చేయొచ్చు. అంటే తప్పు కాదు, మంచిది. ఇది చిన్న చిన్న ఇది. ఆనందాలు చిన్న 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 ఆనందాలు. చిన్న చిన్న ఆనందం. సూపర్. అబ్బాయిలకి ఇవన్నీ టిప్స్ అన్నమాట. అవును, అవును. అంతే. ఏ అమ్మాయి బాగున్నా డైరెక్ట్‌గా చెప్పొచ్చు. ఎవరి గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదు. అంటే ఇక్కడ మళ్ళీ బాగున్నాం అని చెప్తే మళ్ళీ అది ఎక్కడో రిఫ్లెక్ట్ అవ్వదంటారు. Reflect అవ్వదు. జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారు ఇది ఎక్కడి నుంచో ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది అని చెప్పేసి ఒక సినిమాలో. సో అలానే మీరు ఎక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు అనమాట, మీరు ఎక్కడైనా చెప్పొచ్చు. సో తెలుగు నేర్చుకోవడం ఎట్లా అనిపించింది అంటే స్టార్టింగ్లో మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు కదా, సో తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. ఓ ఇలా మీరు ఇప్పుడే మీ నోట్ నుంచి వచ్చింది జూనియర్ ఎన్టీఆర్ గారని. నేను చాలా పెద్ద ఫ్యాను. నాకు రోల్ మోడల్ అని చెప్పొచ్చు. నాకు ఇద్దరు రోల్ మోడల్స్ ఉన్నారండి ఈ జనరేషన్లో. ఒకటి వచ్చి రాకింగ్ స్టార్ యష్ గారు, ఇంకొకటి వచ్చి మన టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సార్ గారు. సో నాకు చాలా ఇష్టం వాళ్ళంటే. అండ్ చిన్నప్పటి నుంచి నేను ఏంటంటే మా నాన్న అండ్ మా అమ్మ ఎక్కువ తెలుగు మూవీస్ చూసేవాళ్ళు. అట్లా కూర్చొని చూసి 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 ఈ డాడీ ఆ టైం నుంచి, చిరంజీవి సార్ది డాడీ అనే టైం నుంచి నేను స్టార్ట్ చేశా. అలా సినిమాలు చూసి 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 నేను నేర్చుకున్నానండి. ఇక్కడ వచ్చే ముందరే నాకు తెలుగు తెలుసు. ఓ సూపర్. ఇక్కడ వచ్చాక ఏంటంటే ఇంకా బెటర్ అయింది. ఓ అసలు ఇది సూపర్ కదా డెఫినెట్గా. అంటే జనరల్గా అక్కడ ఉన్న లాంగ్వేజ్ ఓకే కానీ బట్ ఇంట్లో చూసి అందరూ చూడడం అది నేర్చుకోవడము, సో ఇట్స్ గ్రేట్. అంటే మీకు ముందే లాంగ్వేజ్ వచ్చింది కాబట్టి కొంత బెటర్. కొంత బెటర్ అయిందండి, బెటర్ అయింది. ఓకే. ఇంకొకటి ఏంటంటే అండి, జెన్యున్గా చెప్పాలంటే కర్ణాటకలో మెయిన్గా బెంగళూరులో కన్నడ తప్ప నెక్స్ట్ ఏదైనా ఎక్కువ లాంగ్వేజ్ అందరూ రెస్పెక్ట్ ఇచ్చేది కానీ మాట్లాడేది కానీ, లేకపోతే ఆల్ కన్నడిగాస్ నేర్చుకునే లాంగ్వేజ్ ఏదైనా ఉంటే తెలుగు అండి. ఓకే. అంటే అది ఎందుకో ఆ వర్డ్స్ కానీ సిమిలర్గా ఉంటాయి, అండ్ ఫెస్టివల్స్ కానీ సిమిలర్ ఫాలో అవుతాం మేము, అండ్ ఆ సిమిలారిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా సెకండ్ మదర్ టంగ్ అనుకోండి మీరు. యాక్చువల్లీ కన్నడ అను తెలుగు కొంచెం రిలేటబుల్గా ఉంటాయి. అవును, వర్డ్స్ కానీ చాలా చిన్న చిన్న నోట్సే డిఫరెంట్ ఉంటాయి తప్ప Definitely. నేను కూడా చాలా అబ్జర్వ్ అంటే చెప్తూ ఉంటారు కదా, విన్నప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. సో మేము కూడా లాస్ట్ టైం బెంగళూరు వచ్చినప్పుడు ఇట్లాంటప్పుడు ఇంటర్వ్యూస్కి వాటికి వీటికి వస్తూ ఉంటాం కాబట్టి కొన్ని కొన్ని వర్డ్స్ అవును. తెలుస్తూ ఉంటాయి. సో మీరు ఎంతమంది, మీరు సింగిల్స్ అన్నా లేదంటే సిబ్లింగ్స్? నేను మా డిగ్రీ చదువుతున్నప్పుడు మా నాన్నగారు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఇదయ్యారు. సో నేను పెద్దవాడిని, మా తమ్ముడు, చెల్లి, అమ్మ. చెల్లి పెళ్ళైపోయింది, సో హ్యాపీ. ఇప్పుడు నేను, తమ్ముడు, అమ్మ ఉన్నాం. సూపర్. అంటే ఇంటికి పెద్ద కొడుకుగా రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ చేస్తున్నారు? బిఫోర్ ఉండేది కాదండి, ఇప్పుడు చెల్లి పెళ్ళయ్యాక కొంచెం ఆ అప్పులు అది ఇది తీర్చేది ఉంటాయి కదా. డెఫినెట్గా మ్యారేజ్ అన్నప్పుడు మ్యారేజ్ అన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ. మీ బ్రదర్ ఏం చేస్తుంటారు? మా బ్రదర్ వచ్చి ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ ఇలాంటిది ఉంటుంది కదా, అది హ్యాండిల్. బిఫోర్ అయితే కార్ షోరూంలో చేసేవాడు, సేల్స్ దీంట్లో. ఇప్పుడు వదిలేసి దీనికి వచ్చాడు, ఈ ఫీల్డ్కి వచ్చాడు, రియల్ ఎస్టేట్ ఫీల్డ్కి. సూపర్. అసలుకి అదైతే చాలా గ్రేట్ అనమాట. మీరు అంటే ఒక పక్కన ఫ్యామిలీని చూసుకుంటూ, ఒక పక్కన ఇది చూసుకుంటూ, అంటే ఫాదర్ ఉన్నప్పుడు మనకేం రెస్పాన్సిబిలిటీలు తెలియవు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. ఇంటికి వచ్చాము, ఫ్రెండ్స్తో చిల్ అయ్యామా, సినిమా చూసామా, కాలేజ్కి వెళ్ళి వచ్చామని. వన్స్ అప్పటి వరకు మనకు తెలియని రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మన ఎదురుగా ఉంటాయి. సో నాకు రఘువరన్ కార్తీక్ గారిది ఒక సినిమా ఉంటుంది, వాళ్ళ ఫాదర్ లేనప్పుడు ఆ బిల్స్ దగ్గర నుంచి ప్రతిదీ కడుతున్నప్పుడు అరే ఫ్యామిలీ మ్యాన్ అనగానే దండం పెట్టాలిరా అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలా మీ ఫాదర్ చనిపోయినప్పుడు మీరేమన్నా అలా ఫేస్ చేసినాయి? అంటే అంత ఫేస్ చేయలేదండి, ఎందుకంటే మా అమ్మగారు ఒక ఒక ఏంటంటారు ఆ ఇంటి ఓనర్షిప్ తీసుకొని మా అమ్మ నడిపించారు కదా. అంటే స్కూల్ ఫీజు, డిగ్రీ ఫీజులు ఏమైనా కట్టాలంటే మా చేతిలోనే ఇప్పించేవాళ్ళు, ఎందుకంటే వీడికి ఆ కష్టం తెలియాలి, వాళ్ళు ఎలా సేవ్ చేసేవాళ్ళు మా ఫీజుకి. వచ్చేదండి కొంచెం రెంట్ అది ఇది వచ్చేది, దాంట్లోనే అన్నీ మేనేజ్ చేసేవాళ్ళు. నన్ను, నా తమ్ముడిని, మా చెల్లిని చదివించి వచ్చిన డబ్బులు ఇంటిని మేనేజ్ చేసి, అదంతా అంత ఈజీ కాదు. సో ఒక్క లేడీ అయి ఉండి మా మదర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు మేము ఏమైనా లైఫ్లో కొంచెమైనా ఒక మంచి దారిలో, చెడ్డదారి అయితే అది మేము నేర్చుకుంది, కానీ మంచిది ఏమైనా ఉంటే అదంతా క్రెడిట్ మా అమ్మకే ఇవ్వాలండి. మా అమ్మ వల్లే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా. ష్యూర్. అండ్ మంచిదారి మీరు అందరూ. అండ్ చాలా చెప్పడం, నేను ఇన్ని ఇయర్స్ నుంచి నేను చాలా సీరియల్స్ ఇంటర్వ్యూస్ చేశాను, చాలా మందిని ఇంటర్వ్యూస్ చేశాను. ఫస్ట్ టైం ఒక కో యాక్టర్ గురించి ఇంతమంది ఒక పాజిటివ్ అనేది మీ గురించి నేను ఫస్ట్ టైం వింటున్నాను బేసిక్గా. థ్యాంక్ యూ. అంటే సరదాగా మాట్లాడతారు, ఫన్నీగా ఉంటారు, బాగుంటారు అని చెప్పేసి
చెప్తారు కానీ బట్ అంటే ఎవరికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే మన మనిషిలాగా వచ్చి మాట్లాడడం అనేది చాలా తక్కువ. అంటే మనకెందుకులే అని చెప్పి అనుకుంటారు ఎవరైనా సరే. ఇంకొకళ్ళ ప్రాబ్లం మనకెందుకు, వాళ్ళు డిస్టర్బ్ చేయడం ఎందుకు అని. అలా కాకుండా వెళ్ళి సాల్వ్ చేస్తున్నారంటే లైక్ మీ మదర్ గ్రేట్‌నెస్ మేబీ వాళ్ళ దగ్గర నుంచి మీకు వచ్చిందేమో. వచ్చిందండి. అండ్ వీళ్ళ గ్రేట్‌నెస్ కూడా అంతే అండి. ఇప్పుడు ఎవరు ఊరికే వేరే వాళ్ళ గురించి మంచిగా చెప్పరు. చెప్పారంటే వాళ్ళు కూడా గ్రేట్ అని మేము అనుకోవాలి అంతే. సూపర్ అండి. సో తెలుగు ఆటోమేటిక్‌గా మీకు అలా వచ్చింది. అలా సో వచ్చింది. ఈ ప్రాజెక్ట్ కాకుండా ఇంకేమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? అది లేదండి. ఇది అయ్యాక ఒక 1 బై 1 వెళ్దామని. ఇది అయ్యాక ఖచ్చితంగా చేస్తానండి. ఓకే. మీకైతే తెలుగు ఆడియన్స్‌లో మంచి ఫాలోయింగ్ వచ్చింది. శ్రీకర్ అంటున్నారు అందరూ. వచ్చింది. అవునండి. సో అంటే చాలామంది ఆ నేమ్స్‌తో ఎక్కువ రికగ్నైజ్ అయితా ఉంటారు. మీ ఒరిజినల్ పేరు మేబీ వాళ్ళకి తెలియదు కూడా. నా ఒరిజినల్ పేరు వచ్చి రాకేష్. ఇంట్లో రాఖీ అని పిలుస్తారని చెప్పి రాకేష్ పాతదైపోయిందని రాఖీ అని పెట్టుకున్నాను. అదే అంటున్నాను. చాలా మందికి తెలియదు. అండ్ తెలీదు. మాకు తెలుసు రాకేష్ గౌడ్ అని. మాకు తెలుసు తప్ప చూసే ఆడియన్స్‌కి తెలీదు. శ్రీకర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. సో చాలా మంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారు. ఏం చెప్తారు? మీరేమో సింగిల్ అంటున్నారు. అసలే లేడీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు మీకు. మీ గురించి రీల్స్ వేస్తూ ఉంటారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మీ ఫొటోస్ పెట్టి దానికి ఒక మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేసి షార్ట్స్ పెడుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? ఏమైనా ఫ్యాన్స్ మీట్ పెడతారా? లేదండి. ఇన్ కేస్ ఎవరైనా లేడీ ఫ్యాన్స్ ఉన్నారని మీరు చెప్తున్నారు కాబట్టి ఉంటే అందరికీ థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. డే బై డే షూటింగ్ అండ్ యాక్టింగ్ అన్నాక డే బై డే ఇంప్రూవ్ అవ్వాలి. నాకెంత అవుతుందో ఇంకా మంచిగా బెటర్గా చేస్తూ మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంటా. మీ సపోర్ట్ నాకు కావాలి. ఎంత సపోర్ట్ ఇప్పుడు ఇచ్చారో ఇట్లే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో నేను ఇంకా ఎంత బెటర్గా ట్రై చేయవచ్చో, ఇంకా ఎంత బెటర్గా ఎదగొచ్చో నేను కూడా ట్రై చేస్తుంటా. కానీ దానికి మీ సపోర్ట్ నాకు కావాలి. సో మూవీస్ ఏమన్నా చేశారా? ఓన్లీ ఫర్ ద సీరియల్ ఇంకేమైనా మూవీస్ చేశారా? అంటే మూవీస్ అయితే ప్లాన్ ఉందండి. మంచి టీం ఉంది ఓకే. బై గాడ్స్ గ్రేస్. సో వాళ్ళందరూ ఇప్పుడు నాది ఏదైతే టీం ఉందో వాళ్ళు వేరే వేరే మూవీస్లో బిజీ ఉన్నారు ఇప్పుడు. అండ్ తెలుగులో చేస్తున్నాడు నా వెరీ బెస్ట్ ఫ్రెండ్. అతని గురించి చెప్పాలి, కెవిన్ అని. డిగ్రీలో అతనే నాకు నువ్వు హీరో అవ్వచ్చు కదా అన్నాడు, ఆర్టిస్ట్ అవ్వచ్చు కదా అంటే నేను కూడా ఆర్టిస్ట్ అవ్వచ్చా అని అడిగా డిగ్రీ సెకండ్ ఇయర్లో. ఎందుకు అవ్వకూడదు అని చెప్పి బంకులు వేసి నన్ను ఫిలిం తీసుకెళ్ళేవాడు. ఇప్పుడు అతను డైరెక్టర్ అయ్యాడు అండ్ డెబ్యూ చేస్తున్నాడు తెలుగులో ఫ్యూచర్లో. అతనికి సపోర్ట్ చేయండి. అండ్ నా బ్రదర్ ఒకడు ఉన్నాడు, అతను కూడా ఇప్పుడు కేజీఎఫ్ సలార్లో అంతా అసోసియేట్గా చేసి అతను మూవీ చేస్తున్నాడు తెలుగులో డెబ్యూలో. మీరు సపోర్ట్ చేయండి. అండ్ నాది నా ఫ్రెండ్ది అయితే అండి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఒక మంచి మూవీ చేస్తాం. అదైతే నేను ఇప్పుడే అష్యూరెన్స్ ఇస్తున్నా. ఓ సూపర్. యాక్చువల్లీ మంచి టీమ్ని రెడీ చేసి పెట్టుకున్నారండి. యాక్చువల్గా చెప్పాలి అంటే రాకేష్ గారు మంచి టీం ఉంది. సో టైం కోసం మాత్రమే వెయిటింగ్. వన్స్ ఆ టైం వచ్చింది అంటే వాళ్ళ వర్క్స్లో వాళ్ళు బిజీ ఉన్నారు, తిని సీరియల్స్లో తిని బిజీ ఉన్నారు. బట్ కొంచెం వాళ్ళకి గ్యాప్ వచ్చినా తినికి గ్యాప్ వచ్చినా కూర్చొని వన్స్ అలా స్టార్ట్ చేసేస్తారు. ఖచ్చితంగా అండి ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా. సూపర్. అంటే చాలా వెల్ ట్రైన్డ్గా కూడా ఉన్నారు. అండ్ ఆబ్వియస్లీ మీరు మంచి హీరో మెటీరియల్ తెలిసిపోతుంది, అంది కాబట్టి హీరో చేస్తున్నారు. సో మీకు యష్ గారు ఐ మీన్ కన్నడలో యష్ గారు అంటే ఇష్టం అని చెప్పేసి. నాకు చాలా ఇష్టం అండి. ఒక స్టోరీ ఉంది చెప్పనా? అది సంతోష్ స్ట్రైట్ ఫార్వర్డ్ అని వాళ్ళు ఒక మూవీ బిఫోర్ కేజీఎఫ్ది చేసేవాళ్ళు. దాంట్లో నా కోస్టార్ వచ్చి వాళ్ళ చెల్లి క్యారెక్టర్ చేసేవాడు ఐశ్వర్య గారు. సో అప్పుడు నేను కంపెనీలో పనిచేసేవాడిని ఐటీ ఫీల్డ్లో. సిస్టమ్ ఇష్యూస్ అని పెట్టాను. సిస్టమ్ ఇష్యూస్ అని ఒక ఆక్స్ వస్తుంది, పెట్టి పరిగెత్తాను నాకు ఇష్టం కాబట్టి. 3 hours వెళ్ళలేదు జాబ్కి. ఆ షూటింగ్ చూసుకొని లాస్ట్లో వెళ్ళి అన్న దండం పెట్టుకుని అన్న నేను కూడా ఫ్యూచర్లో యాక్టర్ అవుతాను, నాకు ఆశీర్వాదం చేయడం చేశాను. అప్పుడు వాళ్ళ నా మొహం చూసారు, మంచిది అవ్వాలి నీకు అని. కట్ చేస్తే వాళ్ళ చెల్లితో ఇక్కడ వచ్చి హీరోగా చేస్తున్నా. ఎవరి సిస్టర్? ఐశ్వర్య గారు అక్కడ సిస్టర్ క్యారెక్టర్ చేశారు అదే మూవీలో, సంతోష్ స్ట్రైట్ ఫార్వర్డ్ మూవీలో వాళ్ళ సిస్టర్ క్యారెక్టర్ చేశారు. అప్పటికి నేను యాక్టర్ కాదు, ఒక కంపెనీలో పనిచేసేవాడిని. అప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళకి చెప్పొచ్చాను. కట్ చేస్తే బిఫోర్ నేను కన్నడలో చేసింది ఏంటంటే 2 లీడ్స్, టైటిల్ కార్డ్లో ఉన్నా కూడా 2 లీడ్స్ ఉండేవాళ్ళు. సోలో హీరో నేను ఎప్పుడు చేయలేదు. సో టక్కని చేస్తే ఇక్కడ తెలుగులో సోలో హీరోగా దట్టు విత్ ఐశ్వర్య గారితోనే చేశాను. అది ఒక కోఇన్సిడెన్స్ అని చెప్పవచ్చు. సూపర్ లక్కీ. నిజంగానే యష్ గారు మీకు బ్లెస్సింగ్ ఇచ్చారు? ఇచ్చారండి, ఇచ్చారు. అయ్యో అన్ని ఫస్ట్ అలా అంతా చేయకూడదు అప్ప, ఆల్ ద వెరీ బెస్ట్ అని అన్నారు. సూపర్. స్టార్టింగే యష్ గారు బ్లెస్సింగ్ తో స్టార్ట్ అయ్యారు. ఆ సిస్టర్ క్యారెక్టర్ తోనే ఇక్కడ హీరోయిన్ గా తను చేస్తుంది, హీరోగా మీరు చేస్తున్నారు. నిజంగానే మేబీ బ్లెస్సింగ్స్ మంచిగా మీకు వచ్చినాయి అనుకోవచ్చు. నేను యాక్టర్ అయితే వాళ్ళకి చూపిస్తానండి. ఫోటో ఉంది ఆ రోజు తీసింది. ఎవరన్నా అందరు అన్నారు ఫోటోలు ఇవ్వరు వాళ్ళు మీకు ఆ షూటింగ్ డ్రెస్లోని. నేను అంతసేపు వెయిట్ చేసి చూసి నోటీస్ చేసి, నేను డిస్టర్బ్ చేయలేదు కదా సైలెంట్గా, అదంతా నోటీస్ చేసి జాకెట్ తీసేసి నన్ను పిలిచి ఫోటో ఇచ్చారు. అప్పుడు నేను బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. అది ఫ్యూచర్లో నేను వాళ్ళకి చూపించి చెప్తా.
ఓ యష్ గారు అలా పిలిచి అలా పిలిచి ఇచ్చారండి. సూపర్ కదా అసలుకి. సూపర్. సో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు యష్ గారు షూట్ చేస్తున్నారా, ఎట్లా ఉన్నారు అసలు అక్కడ? స్టోరీ చెప్పండి, బ్యాక్ స్టోరీ మాకు. అది ఒక సాంగ్ సీక్వెన్స్ అండి. సాంగ్ సీక్వెన్స్ అయ్యాక వాళ్ళ వైఫ్ హీరోయిన్ రాధికా పండిత్ గారే దాంట్లో హీరోయిన్. వాళ్ళు ఏదో కొట్టినప్పుడు కట్ చేస్తే ఇక్కడ వచ్చి షూట్. అది ఈ సినిమా చూశాక నాకు తెలిసింది. అక్కడైతే కింద నుంచి ఫుల్ సెక్యూరిటీ అండి. అందరికి ఫోటో చూపించి నేను కూడా యాక్టర్ అవుతా, ఈరోజు హెయిర్ కట్ చేసుకున్నా, దానికే ఇలా ఉన్నా నేను, ఏదేదో ఆ మెచ్యూరిటీకి ఏదో ఒకటి చెప్పి అక్కడ వెళ్ళిపోవాలి నేను అంతే. సో ఏదేదో చెప్పుకొని నా మొహం చూసి వదిలేశారండి. వీడేది చేయడులే, వీడేది అల్లరి చేయడు, వదిలేసి ఊరికే ఉంటాడని. టక్కన వచ్చి ఇది మానిటర్, అది ఎప్పుడు మానిటర్ అని కూడా నాకు తెలియదు. కూర్చున్నారు, అక్కడ నిల్చునేది యష్ గారిని చూసేది, మానిటర్ని చూసేది, యష్ గారిని చూసేది, మానిటర్ని చూసేది. కట్ 2-3 hours షూటింగ్ అయింది. ప్యాకప్ 6 o'clock మార్నింగ్ ప్యాకప్. ఫుల్ టైర్డ్ అయ్యి ఉన్నారు వాళ్ళు. వీళ్ళందరూ ఫోటో ఇవ్వరు కాస్ట్యూమ్ అని. అప్పుడు వాళ్ళు చూశారు కదా వీడు ఏది అల్లరి చేయలేదు, వీడి పాటికి వీడు ఉన్నాడు ఎవడో ఒకడు అని చెప్పి నేను ఊరికే ఇలా నిల్చున్నా. అక్కడ నుంచి జాకెట్ తీసి రా అని పిలిచారు. వెళ్ళాను, ఫోటో తీసుకున్నా, అలా ఆశీర్వాదం తీసుకున్నా, అన్న నేను కూడా యాక్ట్ అవుతానన్న ఒక రోజు అని. అప్పుడు నా మొహం చూశారు, ఫుల్ టైర్డ్గా అలా నా మొహం చూశారు. మొత్తానికి యష్ గారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఈ రోజు హీరో అయిపోయి అదే సినిమాలో యాక్ట్ చేసిన ఆర్టిస్ట్ ఈ రోజు మీరు హీరోయిన్ గా చేస్తున్నారు. అవును, అదే సినిమాలో యాక్ట్ చేసిన చెల్లి అది. సో అసలుకి సూపర్, అసలు మీరు సూపర్. God's grace. సో ఇంకా నిజంగానే యష్ గారితో కలిసి యాక్ట్ చేయాలి మీరు ఇంకా లైఫ్ లో. చేయాలండి, ఆశ ఉంది. ఇంకా అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. మీరు హీరోనే అయినప్పుడు అది అవడానికి పెద్ద విషయం ఉంది. డెఫినెట్ గా ఇక్కడ నుంచి మంచి మీరు కూడా మళ్ళీ కలిసినప్పుడు కానీ, నాకు తెలిసి నెక్స్ట్ ఏజ్ ఈతలకి ఈవెంట్లోనే ఆయన వస్తారు. మీరు అప్పుడు కలిసినప్పుడు డెఫినెట్గా ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చెప్తానండి, ఖచ్చితంగా చెప్తా. ఆపర్చునిటీ దొరికితే నేను ఖచ్చితంగా చెప్తాను. సూపర్. ఇంకా మీకు అంటే లో ఉన్న ఫేస్ నుంచి, అంటే ఇప్పుడు అందరు మీరు కన్నడ బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చారు కదా. సో ఐ మీన్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తుంటారు మాకు ఆపర్చునిటీస్ లేకుండా అవుట్ సైడ్ వాళ్ళు వస్తున్నారు అని చెప్పేసి. సో మీరేమంటారు దాని గురించి? అంటే నాన్ తెలుగు వాళ్ళు కదా, మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి లేదు కదా. మ్యాక్స్ ఉన్న సీరియల్స్ మొత్తం బెంగళూరు వాళ్ళు అండ్ కన్నడ వాళ్ళు వీళ్ళిద్దరే చేస్తూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అవునండి, అది ఏంటంటే వాళ్ళ దృష్టిలో అది వాళ్ళు చెప్పేది కరెక్ట్, తప్పని మేము చెప్పలేమండి. కానీ ఒకటి నేను క్లారిటీ దానికి ఏమి ఇవ్వగలనంటే, ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఒక 40% బెంగళూరియన్స్ ఉంటారు, 20% ఆంధ్ర పీపుల్ ఉంటారు. మీరు కావాలంటే సర్వే కూడా చెక్ చేయొచ్చు. నేను కంపెనీలో 3 years పనిచేశాను, 2 different కంపెనీస్లో. అక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు. ఆఫీస్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము 10 people ఉంటే కన్నడ వాళ్ళు, 3 people తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. సో అది ఏంటంటే ఒక్కొక్క దీనికి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఇప్పుడు బెంగళూరు వాళ్ళకి ఏంటి, ఆర్టిస్ట్ అవ్వాలని ఎక్కువ ఇంట్రెస్ట్. వాళ్ళు కూడా ఇక్కడ వస్తారు, అందరిలాగే ఆడిషన్స్ ఇస్తారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది కన్నడ నేర్చుకోలేదు, అయినా కూడా మేమే వాళ్ళతో చేరి తెలుగు నేర్చుకున్నాం. ఇక్కడ ఏంటంటే మేము వచ్చేసరికి లాంగ్వేజ్కి రెస్పెక్ట్ ఇస్తాం. మన లాంగ్వేజ్ ఇక్కడ మేము భోజనం తింటున్నాం, ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఈ లాంగ్వేజ్కి రెస్పెక్ట్ ఇవ్వాలి అని లాంగ్వేజ్ నేర్చుకుంటాం. అండ్ దానికోసం కష్టపడతాం. అండ్ అలాగే జనాలు కానీ ఇండస్ట్రీ కానీ మనకి రిటర్న్, మనకు మంచి ఫ్యూచరు అదంతా ఇస్తారు. సో ఏంటంటే అదే గివ్ అండ్ టేక్ అని చెప్తారు అంతే అండి. ఇప్పుడు మీరు ఎన్నో లక్షలు, ఇప్పుడు మీరు చూస్తే ఈ స్మాల్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ చిన్నది ఉండొచ్చు, ఎంత ఒక 100 members ఉంటారా, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ అంతే. అలాగే ఐటీ కంపెనీలో వాళ్ళకన్నా ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. దాంట్లో కూడా ఎంతోమంది తెలుగు వాళ్ళు కావచ్చు, తమిళ వాళ్ళు కావచ్చు, నార్త్ ఇండియన్స్ కావచ్చు, అందరూ వచ్చి అక్కడ పనిచేస్తారు. అలా మేము కూడా అలా చెప్పలేము కదా. సో అలా ఎప్పుడు మీరు చెప్పాలంటే, మేము ఇక్కడ వచ్చి ఇక్కడే తిని మేము లాంగ్వేజ్ నేర్చుకోకపోతే, లాంగ్వేజ్కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే అది నిజంగా తప్పండి. ఎన్నో కళలు కన్నా ఉంటాం, ఇక్కడ మాకు ఆపర్చునిటీ వస్తుంది, ఆడిషన్స్ రాగానే ఇవ్వరండి, ఆడిషన్స్లు చేస్తారు, వాళ్ళలాగే లుక్ టెస్టులు చేస్తారు. ఇదంతా చేసి కూడా మేము ఇక్కడ వస్తాం. సో వాళ్ళు చెప్పే దాంట్లో కూడా తప్పు లేదు. సో ఇది కూడా మీరు కన్సిడర్ చేయాలి, చేయండి, రిక్వెస్ట్ చేసుకుంటాను. చాలా పొలైట్గా చెప్పారు. బట్ కాబట్టి తెలుగు వాళ్ళది చాలా వార్మ్ వెల్కమ్ అండి. ఎవరు వచ్చినా వాళ్ళు చాలా దీనిగా రిసీవ్ చేసుకుంటారు. ఏ సీరియల్ వచ్చినా కూడా అంత. కాబట్టి ఇప్పుడు మీకు చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు, అందరు చాలా బాగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. సో ఫైనల్లీ మీ సీరియల్ గురించి ఏం చెప్తారు? ముక్కుపుడక ఎప్పుడు, ఆ ముక్కుపుడక ఎవరికి ఇస్తారు? 900 episodes అయిపోతున్నాయి. సో చెప్పాలి, వాళ్ళు ఎట్లయినా మా ప్రేక్షకులకి చెప్దామని వచ్చాను. 1000 లోపల మీకు తెలుస్తుంది, కొంచెం వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఎప్పుడైనా మంచిది మంచి వాళ్ళకే ఇవ్వాలి. కాబట్టి నేను ఒక తండ్రిగా భావిస్తున్న నా కూతురికి, అక్షయకే ముక్కుపుడక వస్తుందని. ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉండొచ్చు, కానీ నా నమ్మకం ఏంటంటే ఎప్పుడైనా అమ్మ వాళ్ళు మా చేయి వదలరు, ఎప్పుడైనా మా కూతురికే ముక్కుపుడక వస్తుందని
నమ్మకంతో అంటే ఇక్కడ మీ కూతురు అనేది రికగ్నిషన్ రావట్లేదు కదా అట్లీస్ట్ కదా అది రివీల్ అయిపోయిందండి. ఓకే ఇప్పుడు ఇంకొంచెం ఇప్పుడు మా కూతురా లేదా అని మళ్ళీ ఇంకా స్టోరీ కన్ఫ్యూజన్ ఉంది. దానికి అతి త్వరలోనే మీకు క్లారిఫికేషన్ ఇస్తాం. అండ్ ఇప్పుడే చెప్పేస్తే మీరు సీరియల్ చూడరండి. దయచేసి చూస్తూ ఉండండి. ఇంకా ల్యాక్ చేయమండి. 900 అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా రివీల్ చేస్తూ ఉంటాం. చాలా ట్విస్ట్లు ఉంటాయి. చాలా బాగుంటుంది ముందు ఎపిసోడ్స్. సూపర్ అండి. ఆల్ ది బెస్ట్. Thank సో you. ఆల్ ది బెస్ట్ అండ్ మీరు చాలా కెరియర్లో కూడా ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఇటు సైడ్ చాలా పొలైట్గా డెఫినెట్గా అంటే కో యాక్టర్స్ని బాగా చూసుకుంటారు అండ్ ప్రతిదీ మీ హార్డ్ వర్క్ ఉంది. మీకు ఒక మంచి గట్టిగా సంకల్పం ఒకటి ఉంది, నేను ఇది అవ్వాలి అని చెప్పేసి అన్నీ మీకు రావాలి. నెక్స్ట్ మీరు ఒక మంచి హీరోగా మూవీ చేసినప్పుడు మళ్ళీ వచ్చి నేను మీ ఇంటర్వ్యూ తీసుకుంటాను. డెఫినెట్లీ చాముండేశ్వరి తల్లిని కోరుకుంటా ఆ రోజు అతి త్వరలో డెఫినెట్గా తొందరగా వస్తుంది. మీ ఫ్రెండ్స్తో అయినా వాట్ ఎవర్ బయట వాళ్ళు అయినా సరే సినిమా అయితే స్టార్ట్ అవుతుంది. ఇన్ కేస్ నేను ఏమనుకుంటున్నా అంటే జీ వాళ్ళే మిమ్మల్ని లాంచ్ చేస్తారని నాకు అనిపిస్తుంది. సో మంచిగా ఇప్పుడు వాళ్ళే తీస్తున్నారు కాబట్టి వాళ్ళే మిమ్మల్ని లాంచ్ చేస్తారేమో అనిపిస్తుంది, సిరీస్ కానీ మూవీస్ కానీ ఏదైనా సరే. సో ఫర్దర్గా నెక్స్ట్ మళ్ళీ కూడా నేను అదే టైంకి వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటాను. అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. మీరు కూడా ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటున్నారు. అది జోక్గా చెప్పారు రియల్గా చెప్పారో తెలియదు కానీ మీరు అనుకుంటుంటే ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. హోల్హార్టెడ్గా మీరు కూడా ఆర్టిస్ట్ అవ్వాలి. సూపర్ థ్యాంక్ యూ. బట్ మాదండి ఇది నడుస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కాబట్టి. బట్ దాని గురించి డెడికేటెడ్గా మీ వర్క్ అంతా చేస్తున్నారు కదా, సో మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఐ నో. సో ఇంత మెయింటైన్ చేయడం కోసం అలా తినుకోకుండా ఉండడం అనేది చాలా టఫ్ కదా. ఓకే. ఎస్ కష్టమే కదా మరి. అవునవును కష్టమే. సో పొద్దున్నీ చూస్తున్నాం కదా, వాటర్ తాగుతూ ఫుడ్ ఏం తినకుండా మెయింటైన్ చేయడం అనేది ఆర్టిస్ట్లకి చాలా కష్టం. కష్టం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.